మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యం వినుచు ఉన్న ఆయన రక్తములో కడగబడి, ఆయన రక్తములో ఉన్న స్వభావాన్ని ధరించుకొని, ఆయనని సేవించుచున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డరా, ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనములో మొదటి భాగము, భూమిని వణికించినవి 3 కలవు. దేవుని బిడ్డరా, భూమి మీద మానవులుగా మనం జీవిస్తూ ఉన్నాం కదా! ఈ సామెతల గ్రంథంలో ఈ 30వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినటువంటి విలువైనటువంటి అంశం ఏంటంటే, భూమిని వణికించునవి 3 కలవు అని రాయబడింది. భూమిని వణికించేవి మూడేనా? భూమి మీద దేవుని బిడ్డలారా, ఇక్కడ సుమారుగా 204 దేశాలు ఈ రోజున భూమి మీద ఉన్నాయి. దాదాపుగా 800 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ఈ భూమి, ఈ భూగోళములో వాక్యం సెలవిస్తున్న మాటని, భూమిని వణికించేవి 3 కలవు అని ఈ సామెతల గ్రంథంలో రాయబడిన మాట కొంచెం ఎట్లైనా మనకి తక్కువని అనిపిస్తా ఉన్నాయి కదండీ! అయితే దీనిలో మనము లోతైనటువంటి విశ్లేషణ మనం చేస్తే, ఆ 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ 3 విషయాలేంటో నేను దేవుని బిడ్డలారా, మరి మనం ఉండేటువంటి క్లుప్త సమయంలోనే మనం విందాం. ఇందులో ఉన్నటువంటి ఆ 3 విషయాలేంటంటే, ఇదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 22, 23 వచనాలు గూడా మనము చక్కగా మనం చదవగలిగితే, అందులోనే ఆ భూమిని వణికించేటువంటి ఆ మూడేంటో వివరంగా రాయబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, 22వ వచనంలో ఏమంటుందంటే, రాజరికమునకు వచ్చిన దాసుడు. ఇక్కడ ఈ భూమిని వణికించేటువంటి అంశము, భూమిని దడదడలాడించేటువంటి విషయం ఏంటంటే, భూమిని వణికించేవి 3 కలవన్నాడు గదా! మూడిటిలో మొదటి మాట ఏంటంటే దాసుడు, దాసుడు. అంటే రాజు దగ్గర పనిచేసేటువంటి దాసుడుగా ఉండేటువంటి వ్యక్తి భూమిని వణికిస్తూ ఉన్నాడు అని సామెతల గ్రంథకర్త చెప్తున్నారు దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాట. రెండవ మాట జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో రాయబడిన మాట అదే 22వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మూర్ఖుడు. రెండవ వ్యక్తి ఎవరంటే మూర్ఖుడు. మొదటి వ్యక్తి దాసుడు, రెండో వ్యక్తి అంటే మూర్ఖుడు. మూడో వ్యక్తి ఎవరు అంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనములో దేవుని బిడ్డలారా రాయబడినటువంటి ఒక మాట, కంటకురాలయుండి పెండ్లయినటువంటి స్త్రీ. అంటే దీని మీద కల్మషం ఉన్నటువంటి, అంటే లోపము కలిగినటువంటి స్త్రీ, వివాహమైనటువంటి ఆ స్త్రీ అట. ఈ భూమిని వణికిస్తూ ఉన్నటువంటి 3 విషయాలు దేవుని బిడ్డలారా, ఒకటి దాసుడు, 2 మూర్ఖుడు, మూడవది పెండ్లయినటువంటి స్త్రీ. ఈరోజు ఈ మాటలు కొంచెం కొద్దిగా వివరణంగా మనం తెలుసుకుంటే బావుంటదని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురుకొల్పుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 101వ కీర్తనలో చాలా వివరాలు రాయబడి ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చాలా వివరణలున్నాయి. మొదటి మాట ఏంటంటే, దాసుడు, దాసుడు. దాసుడు ఎలా ఉండాలి? యజమానుడు చెప్పిన పనులు చేయడానికి యజమానుడి తట్టే చూసే వ్యక్తిగా ఉంటాడు దాసుడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి విలువైన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద రాజరికమునకు వచ్చినటువంటి దాసుడు. అంటే రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి దాసుడట. అంటే తన జీవితంలో ఒక దేశమునకొచ్చిన కానీ, ఆ దేశ యొక్క పరిపాలన విధానాల గురించి గాని అవగాహన లేకుండా, అప్పటి వరకు దాసుడుగా ఉండి, ఒకేసారి రాజ్యం మీదకి అనగా సింహాసనం మీదకి వచ్చినటువంటి వ్యక్తి భూమిని వణికిస్తాడట. భూమిని వణికిస్తాడు. భయపెడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దాసుడు ఎప్పుడు గూడా ఒక యజమానుడు చెప్తేనే పనిచేసే వ్యక్తిగా ఉంటాడు దాసుడు. కానీ, ఆ దాసుడుగా ఉండవలసిన వాడు ఇప్పుడు రాజైతే, ఆ రాజైన వ్యక్తి భూమిని ఏం చేస్తాడంటే వణికిస్తాడు అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డారా, రెండవ మాటను మనం గమనించినప్పుడు, కడుపు నిండా అన్నము కలిగినటువంటి మూర్ఖుడు రెండో వ్యక్తి. భూమిని వణికించే వ్యక్తి ఎవరంటే మూర్ఖుడు. 101వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాటేంటంటే, మూర్ఖచిత్తుడైన వాడు నా యొద్ద నుండి తొలగిపోవాలని దేవుడు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. అంటే మూర్ఖచిత్తుడైనటువంటి వ్యక్తి ఈ 101వ కీర్తన 4వ వచనం అన్నాడు, మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను అని దేవుడు నిర్ణయించాడు దేవుని బిడ్డలారా. అసలు మూర్ఖుడిని దేవుడు నా దగ్గరే ఉండొద్దంటున్నాడు. ఎందుకని? అసలు మూర్ఖుడంటే ఎలా ఉంటాడు? జకర్యా గ్రంథం 7వ అధ్యాయము గమనించినట్లయితే 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది దేవుని బిడ్డలారా. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. అంటే ఇప్పుడు మూర్ఖులైనటువంటి వారు ఎలా ఉంటారంటే వినరు. అంటే దేవుని మాట వినరు. దేవుని బిడ్డలారా, ఏ మనుషుల మాట వినరు. వాళ్ళేంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, చెవులు మూసుకుంటారట. చెవులు మూసుకుంటారు. ఆలకింపునొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. అంటే మంచిని వినరు, చెప్పిన మాట వినరు, దేనిని వినరు. వీళ్ళు మూర్ఖులు.
అంత మాత్రమే కాదు ఈ మూర్ఖులు ఎలా ఉంటారు అంటే, మంచి తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, వాటినే చేస్తారు. వాళ్ళనే మూర్ఖులు అని బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. అదే విధముగా మనము చదువుకున్నటువంటి సామెతల గ్రంథం ప్రకారముగా మూడవ భూమిని వణికించేది ఎవరు అంటే దేవుని బిడ్డలారా స్త్రీ. ఈ రోజున ఆ స్త్రీ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, కళంకము కలిగి వివాహం చేసుకుందట. ఈ రోజున భూమి మీద మీరు గమనిస్తే వివాహ వ్యవస్థలో ఎలాంటి కళంకం కలిగినటువంటి స్త్రీలు ఈ రోజున ఉన్నారు. ఈ రోజున కుటుంబాల్ని గజగజలాడిస్తూ ఉన్నారు. ఈరోజు కళంకంతో నిండిపోయింది స్త్రీ సమాజం లోకంలో. అలా అని అందరిని కాదు. కళంకము కలిగినటువంటి స్త్రీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నానండి. పవిత్రమైన స్త్రీలున్నారు, పరిశుద్ధులైన స్త్రీలున్నారు. కానీ ఈ కళంకము కలిగినటువంటి స్త్రీ భూమిని ఏం చేస్తదంటే వణికించేటువంటి సమాజంలోకి చేరిన వ్యక్తులుగా ఉన్నారు. అంటే ఇలాంటి స్త్రీల వల్ల, ఈ మూర్ఖుల వల్ల, అలాగే దాసుల వల్ల భూమి వణుకుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్తూ ఉన్న మాట అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో అంటాడు దేవుడు, మూర్ఖులైన ఈ వంకర వంశమునకు మీరు వేరే రక్షణ పొందండి అని బైబిల్ చెప్తుంది. మూర్ఖులైనటువంటి వంశం, మూర్ఖతరమైనటువంటి ప్రజలకు దూరమై రక్షణ పొందండి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక అలాంటి భూమిని వణికించి తరములోంచి బయటికి రావాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఈ మాటల ద్వారా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి వాటి నుండి తప్పించబడాలని దేవుని ప్రణాళిక ఉన్నది. అటు కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.